హాయ్ అండి, అందరికీ నమస్తే. ఈరోజు యాక్చువల్గా రమ్మగారితో షూట్ ఉంది స్టూడియోలో. కానీ నాకేమనిపించిందంటే స్టూడియోలో రెగ్యులర్గా చేస్తూనే ఉంటాం కదా, ఒకసారి బయటికి తీసుకెళ్దాం అనిపించింది రమ్మగారిని. ఈ విషయం రమ్మగారికి కూడా తెలీదు. ఒకసారి నేను ఫోన్ చేసి చిన్న షాపింగ్ ప్లాన్ చేశాను, సర్ప్రైజ్ అనమాట రమ్మగారికి. ఒకసారి కాల్ చేసేస్తా, ఏమంటారో, అసలు యాక్సెప్ట్ చేస్తారో చెయ్యరో, ఏం చేయ పద్దాక నన్ను బయట తిప్పేస్తున్నావు అంటారో చూద్దాం. హాయ్ రమ్మగారు, గుడ్ మార్నింగ్. షూటు ఉంది రమ్మగారు, మీరు రెడీగా ఉన్నారా షూట్ కోసం? అదే అదే అయితే ఒక చిన్న చేంజ్ రమ్మగారు, చిన్ని చేంజ్. ఓకే, తిట్టకూడదు నన్ను మీరు. ముందు విషయం చెప్పి అప్పుడు తిట్టాలో వద్దో ఆలోచన, ఆ తర్వాత డిసైడ్ చేస్తారా రమ్మగారు? అట్లా అంటే మరి ఎప్పుడు స్టూడియోలోనే చేస్తాం కదా మన ఇద్దరం. అయితే చిన్న షాపింగ్ తీసుకెళ్తారు అమ్మగారు, దీవాళి వచ్చేస్తుంది కదా, మన ఇద్దరం చిన్న షాపింగ్ చేసొద్దామండి. ప్రతి పండగకి షాపింగ్ అని ఏదో ఒక షాపింగ్. మరి 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 పండగలకి కొనుక్కోవాలా వద్దా? మీరే కదా కొత్త బట్టలు వేసుకోవాలని ప్రతి వీడియోలో చెప్తారు. మరి కొత్త బట్టలు ఎట్లా వస్తాయి? ఎక్కడికో కాదండి, మీకు తెలిసిన షాపే, మన ఇద్దరికి తెలిసిందే. మనకి దసరా అప్పుడు ఎంత మంచి మంచి చీరలు ఇచ్చారు సఖీ వాళ్ళు, కాదా? నవరాత్రులు మొత్తం మంచి మంచి చీరలు కట్టుకొని కలర్ఫుల్ గా చేసాం కదా. మరి దీవాళీకి మనం వెళ్ళి షాపింగ్ చేయాలి కదా రమ్మగారు వాళ్ళ దగ్గరికి వెళ్ళి. బాబాలే క్యాచ్ చేస్తారండి మీరు. జస్ట్ ఒక 1 అవర్ వెళ్ళేసి వచ్చారు అంటే మీరు ఎట్లాగో రెడీగా ఉంటారు కదా షూట్ కోసం, అదేదో అటు వెళ్దాం అంతే. జస్ట్ అరే పద, నేను వద్దంటే మాంటారా మీరు ప్లాన్ చేసుకున్నాక? బాబా థ్యాంక్స్ రమ్మగారు. ఒక 1 అవర్ లో రానా? అలాగే, నా పని అవ్వాలి కదా, వంట అవ్వద్దు. అంతే, అందుకని ఒక 1 అవర్ లో, అందుకే 1 అవర్ రమ్మగారు మీకు. 1 అవర్ చాలా ఎక్కువ. ఎస్ ఎస్, సరేరా, థ్యాంక్ యూ అండి, వచ్చేస్తాను ఒక 1 అవర్ లో. బాయ్ అండి. రైట్, ఫైనల్లీ రమ్మగారిని ఒప్పించేశాను. రమ్మగారు వాళ్ళ ఇంటికి వెళ్ళి ఆవిడని తీసుకొని మనం అందరం కూడా కేపీహెచ్బిలో ఉన్న సఖీలో కలుద్దాం. సురేష్ గారు, హాయ్ మ్యామ్, బాగున్నారా? చాలా చాలా బాగున్నాం. దసరా షాపింగ్ అయిపోయింది, నెక్స్ట్ దీవాళీ కదా. మేము ఏష్నగర్ ఓపెనింగ్ లో చెప్పాం మేడం, సఖీకి 1 విజిట్ అయ్యారంటే ఎవ్రీ అకేషన్ సఖీ గుర్తొస్తుందని చెప్పాను. అదైతే నిజమేనండి, నాకే గుర్తొచ్చి తీసుకొచ్చింది. అంటే పట్టు చీర గుర్తు కట్టాలి అన్న అకేషన్ ఉన్నప్పుడల్లా సఖీ గుర్తు రావాలండి. డెఫినెట్ గా. కూర్చో జయ. ఎస్ రమ్మగారు, ఒక బలవంతపు బ్రాహ్మణార్థం షాపింగ్. అలా అనుకో, అంటే వచ్చినప్పుడు అలా ఫీల్ వస్తుంది, షాప్కి వచ్చిన తర్వాత వన్స్ చూసాక ఆటోమేటిక్ గా ఒపీనియన్ మారిపోద్ది అనమాట. చూద్దాం, మీరు చూపించండి ముందు. ఎక్కువ బడ్జెట్ వద్దు సురేష్. మేడము బడ్జెట్ ఫ్రెండ్లీ అన్నారు. అవునండి, మీరు చీర చూడగానే గ్రాండ్ గా ఉందని చెప్పని ప్రైస్ ఎక్కువ అనుకోకండి. ఓకే, మంచి బడ్జెట్ ఫ్రెండ్లీలో. కలర్ కూడా మంచి కలర్ఫుల్ గా ఉందండి, కంట్లోంచి బయటకు వెళ్ళదు అంతే. ఎంత సురేష్ గారు ఇవి? ఇవన్నీ కూడా మనకి 4795 లో. అబ్బా, చాలా తక్కువ. ప్లెయిన్ బ్లౌజ్ వచ్చిందా రమ్మగారు? బ్లౌజ్ వచ్చేసరికి అలా ప్లెయిన్ హ్యాండ్స్ బోర్డర్ వస్తుంది. ఏం సారీ చూసారా, బ్యాక్ సైడ్ తిప్పి మరి చూస్తున్నారు. అదే అదే, అది ఎక్స్పీరియన్స్ అన్నమాట. వెనక్కి తిప్పి చూడాలి కదా. ఏం ఫ్యాబ్రిక్ అండి ఇది? ఇది వచ్చేసరికి మనకి పాటూర్ వస్తుంది మేడం. ఓకే, ఇందులో కలర్స్ ఉన్నాయా? ఒక్కొక్కటి ఒక్కో డిజైన్ కలర్స్ వస్తాయి. ఓకే, ఇందులో నెంబర్ ఆఫ్ వెరైటీస్ ఉన్నాయండి. ఓకే, మీకు ఏంటంటే వెరైటీకి ఒక కలర్ చూపిస్తున్నాను. ప్రతి దాంట్లో కలర్స్ డిజైన్స్ ఉంటాయి. ఇది చూసారంటే బుటా కాన్సెప్ట్. ఏమనాలి జయ దీన్ని? ఏం కలర్ అనాలి? పింకా? కనకాంబరం రంగు. కనకాంబరం రంగు అండి. కనకాంబరంలో కూడా ఇది కరెక్ట్గా మంచి వాటర్, మే టైంలో వాటర్ కనుక చెట్టు కనుక పెడితే ఆ టైంలో వచ్చే అది. సురేష్ గారు, సురేష్ గారే. సూపర్, అన్ని కలర్స్ ఉన్నాయండి ఇందులో. మీకు కలర్ కోడ్ చూపిస్తున్నాను, మోడల్ కోడ్ మేడం. ప్రతి దాంట్లో కూడా దగ్గర దగ్గర 8 కలర్స్ ఉంటాయి అన్నమాట. ఓకే, పాటూరు 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 చక్క తేలిగ్గా ఉన్నట్టు అనిపిస్తుంది. లైట్ వెయిట్, ఒకసారి ఇవ్వండి చేతికి. చాలా లైట్ వెయిట్. అబ్బా, కనిపిస్తుంది, చాలా తేలిగ్గా ఉందండి, బాగుంది. బాగుంది. ఇది పట్టు వస్తుంది మళ్ళీ.
ఆహా, పాటూరు ఇది పట్టు. ఓపెన్ చేయండి చాలా ఇది పాటూరు పట్టు ఇది ప్రైస్ కొంచెం ఏమైనా డిఫరెన్స్ ఉందేమో. ఉంటుందిగా, పట్టు కదా 10,595. బాగా 10,000 లుక్ ఉంది కదా చాలా బాగుంది. ఇలా బా బార్డర్ వస్తుంది, చక్కగా మీడియం బార్డర్ వస్తుంది, పైన చిన్న బార్డర్ వస్తుంది. ఓకే. జరీ అంతా టైట్ ఓవెన్ Weaving జరీ అంతా. వీవింగ్ టైట్ గా ఉంది. గట్టినేత ఇచ్చండి, ఎడ్జ్ కాంబినేషన్లో కాంట్రాస్ట్ వచ్చి ఎంత డీసెంట్గా ఉందో చూడండి రమ్మగారు. అవును. దీన్ని ఇప్పుడు ఇది ఇంత గ్రీన్ మీద ఈ కలర్ ఈ మజెంటా పింక్ భలే హైలైట్ అవుతుంది. బ్లౌజ్ బ్లౌజ్ అలా రావడం వల్ల చక్కగా 4,995లో 4,995 ఇది అంతేనండి. చాలా బాగుంది. సూపర్ బడ్జెట్ ఫ్రెండ్లీగా ఉంది. అంతే. ఇచ్చాను మేడం. నారాయణపేట పట్టులో పళ్ళు రిచ్ పళ్ళు వస్తుంది. ఇందులో 3 కైండ్ ఆఫ్ వెరైటీ ఉంటుందండి. నారాయణపేట పట్టులో బేసిక్ వెరైటీ ఒకటి ఉంటుంది అనమాట. జస్ట్ ఓన్లీ ప్లెయిన్ గీతలు వచ్చి బాడీ అంతా ప్లెయిన్ వస్తుంది. ఇదేంటంటే పళ్ళు రిచ్ పళ్ళు వచ్చి సారీ ఆల్ ఓవర్ క్లోజ్ బుట్టా వస్తుంది అనమాట. బ్రైట్ గా ఉంది కదా, గ్రీన్ కి రెడ్ మిర్చి రెడ్ బాగుంది. ఇచ్చండి. మంచి మెరూన్ కి బా. బ్రిక్ షేడ్ ఇటుక పొడి కలర్ నారాయణపేటేనా? కాదండి, ఇది లైట్ వెయిట్ పట్టు. ఇది లైట్ వెయిట్ పట్టు అనమాట. ఓకే. శాలం బుట్ట అంటారు కదా, శాలం పట్టు సేలం అది. ఎక్కువ బరువు ఉండదు, లైట్ వెయిట్ ఉంటాయి. కలర్ చూడు ఎంత బాగుంది. మజెంటా కలర్ కి గ్రీన్. బా. ఇవేం రేంజ్ లో ఉన్నాయి సురేష్? 7,695 మేడం. బాగుంది. ప్రైస్ కనపడుతుంది. కనిపిస్తుందండి. బార్డర్ కూడా చూసామంటే చక్కగా మీడియం బార్డర్ వస్తుంది. ఇందులో మన దగ్గర ఒక 50 to 100 కలర్స్ ఉంటాయండి. అబ్బా. 50 to 100 కలర్స్. అసలు హాఫ్ సారీస్ కానీ, పట్టు లంగాలకు కానీ, పట్టు చీరలు కానీ, ఇందులో ఏంటంటే ఏజ్ లిమిట్ ఉండదండి, ఎవరైనా కట్టుకోవచ్చు. అది ఒక మంచి పట్టు చీర బడ్జెట్ ఫ్రెండ్లో అంటే 7,600కి ఏమొస్తుంది. కాదు సురేష్ గారు, చెప్పండి మేడం. ఒక్కొక్కసారి ఒక్కొక్క సీజన్ కి ఒక్కొక్క కలర్ నడుస్తూ ఉంటది కదా. అవునండి. ప్రెసెంట్ ఏం కలర్ అండి ఎక్కువ? లైలాక్ అండి. ఇప్పుడు లైలాక్ లైలాక్ అంటే ఈ షేడ్ వస్తుంది. లావెండరా? అవునండి, లావెండర్. ఇలా అన్నమాట. ఓకే. ఈ కాంబినేషన్ వచ్చామండి మంచి పింక్ కి బాబా ఆనంద బ్లూ అన్నమాట. చాలా బాగుంది. సఖీలో డిజైన్స్ తో పాటు కలర్ మ్యాచింగ్స్ కూడా యూనిక్ ఉంటాయండి. ఇంకోటి ఏంటంటే ఓన్ రూమ్స్ కొంతమంది మెయింటైన్ చేస్తున్నారు, ఓన్ కార్డ్స్ మేము మెయింటైన్ చేస్తాం. అంటే మా డిజైన్స్ మా దగ్గరే. అది డిజైన్స్ కూడా చాలా బాగా కేర్ తీసుకుంటున్నారండి, కలర్ కాంబినేషన్ కానీ. బాగా అందంగా ఉన్నాయి. అవును. ప్లస్ ఇంకోటి ఏంటంటే మేడం, బుట్ట కూడా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు కూడా క్లోజ్ బుట్ట తీసుకోవడానికి ట్రై చేస్తున్నాం అనమాట. షోల్డర్ లో ఎక్కువ, ఫ్లీవ్స్ లో తక్కువ వస్తే చీర కట్టుకున్నప్పుడు అనిపించట్లేదు. అందుకని వీవర్ తో చెప్పేటప్పుడే చాలా మంచి పని అండి నిజంగా రమ్మ గారు. ఇక్కడంతా ఉంటుంది. కుర్చీలు ఖాళీగా ఇప్పుడు ఒక్కొక్కరు కొంగు ఎక్కువ పెట్టుకుంటామా, అప్పుడు ఎంత ఏతన అవుతుందోనండి. ఎందుకంటే బుటాస్ ఉండవు, లేదా డిజైన్ ఉండదు. బోసిగా ఉంటుంది. స్టార్టింగ్ లో పళ్ళు పక్కన ఎంతైతే డిస్టెన్స్ ఉందో ఓకే. ఎండింగ్ వరకు కూడా ఇలా ఇవ్వడం వల్ల ఏమైందండి, 2-3 టైమ్స్ శారీ కట్టుకున్న తర్వాత హాఫ్ శారీ కానీ లాంగ్ ఫ్రాక్స్ వెళ్ళినా కూడా యూజ్ అవుతుంది. యూజ్ అవుతుంది అనమాట. ఫ్రాకులు కుట్టించేసుకుంటున్నారు కదా. అది చక్కగా. ఓకే, బాగుంది. ఇదేనప్పుడు ప్రెసెంట్ రన్నింగ్ ఐడియా. ప్రెసెంట్ లైలా ఎంత ఉందండి లైలా? 12,595 అండి. అబ్బాబా. ఇది మంచి వెంకటగిరి పట్టు వస్తుంది అనమాట. ఓకే. బోర్డర్ కూడా చూసామంటే పైతాని కాన్సెప్ట్ లో వస్తుంది. బుట్ట అంతా ఇలా ఫ్యాషన్ చేయ పైథాన్. అదే అదే. బోర్డర్ లో పైతాని కూడా చూసామంటే కలర్ మీనా వస్తుంది. ఓకే. కాపర్ షేడ్స్ కూడా చూసామంటే అసలు 5 కలర్ షేడ్స్ చాలా డిఫరెంట్ గా వస్తాయి. ఈ సారీ పక్కన పెట్టండి. మీకు వెంకటగిరి పట్టులో మేడం కలర్ లేదా? లేదు రమ్మ గారు, మీకు ఈ డిజైన్ లో ఒక 10 కలర్స్ ఉంటాయి. మీకు కలర్ కి ఒకటి డిజైన్ వేరు వేరుగా చూపిస్తుంది అనమాట. అదేలేండి. ఎవ్రీ డిజైన్ లో 10 to 15 కలర్స్ ఉంటాయి. ఓకే. బాగుంది. ఇది చాలా బ్యూటిఫుల్ గా చేయాలి. అంటే బార్డర్ మనకి ఇంత థిక్ వద్దు, ఇంత సిల్వర్ మీద గ్రాండ్ వద్దు అనుకుంటే, సింపుల్ గా కావాలి అనుకున్నా కూడా ఇలా ఇలా బెల్లం రంగుకి మెరూన్. అది ఫాస్ట్. మీరేం రంగు అంటారు దీన్ని? అంతే మేడం, బెల్లం రంగు. బెల్లం రంగు. ఫ్యాషనబుల్ కలర్. చాలా బాగుంది. సో నిజంగా చెప్తున్నా, దసరాకి మనం సఖీ శారీసే కట్టుకున్నాం నేను రమ్మ గారు. ఇప్పుడు చూస్తుంటే అన్ని కొత్తగా అనిపిస్తున్నాయి సురేష్ గారు. అప్పుడు చూసుకునే కాదు. అంటే ఇప్పుడు ఆ సీజన్ కార్తీకం మాఘ మాసం వరకు మ్యారేజ్ సీజన్ ఉంది కాబట్టి మాసం మారే కొద్దీ కూడా మోడల్స్ మారాలన్నమాట. కలర్ చాలా బాగుంటుంది. కాకపోతే నీకు ఎక్కంది ఏంటంటే ఇందులో వన్ సైడ్ బార్డర్, సింగిల్ బార్డర్. దీన్ని ఇష్టపడే వాళ్ళు కూడా ఉంటారు కదా. నాకు ఓ మీకు ఇదే ఇష్టం. ఇది 14,995. హెవీగా ఉంది. ఫెస్టివల్స్ కి ఏదైనా ఆఫర్ ఇస్తున్నామండి సఖీలో? సఖీలో ఆఫర్ అనే మాట ఉంటుందండి. లేదా? ఒకటే మాట ఒకటే రేట్ అనమాట. అంతే, అడిగేదే లేదు. కూడా లైలాక్ చేయ. లైలాక్ బాగుంది. ఇది ఎంత ఉందండి? మనకి
11,995. అంటే 11-12 మించద్దు. అది బా చాలా బాగున్నాయండి. అంటే మీరు బై 7-8 నుంచి స్టార్ట్ చేసి 11 దాకా తీసుకెళ్లారు ఇప్పుడు అంతే. మమ్మల్ని. ఇప్పుడు నెక్స్ట్ ఇంకో వెరైటీ చూపిస్తామండి. Sure అండి. మంచి ఎక్స్క్లూజివ్ వెరైటీ. తప్పకుండా ఇది భలే ఉంది. బాగుంది. నేను ఇందాక చెప్పిన లావెండర్ కలర్ పక్కన ఉంచండి. మీరు తీసుకుని ఫిక్స్ అవ్వద్దు, ఇంకో వెరైటీ ఉన్నాయి, చూద్దాం, చూసిన తర్వాత ఫైనల్ చేసుకోండి. ఓకే. ఎందుకంటే జనరల్ గా షాపులు ఎలా చెప్తారంటే అది తీసుకోండి ఇది తీసుకోండి అంటారు. బా సురేష్ గారు సూపర్. మీరు సూపర్ అండి. ఇప్పుడు కూడా వన్ టైం బిజినెస్ చూడమండి, మాకు రిలేషన్షిప్ కావాలి. ఎప్పటి నుంచో మైసూర్ క్రేప్ కొనుక్కోవాలనుకుంటున్నాను చేయండి. అవునా రమ్మగారు? కనపడుతుంది చూడు ఎంత బాగుందో లుక్. విత్ సిల్క్ మార్క్ అండి. రమ్మగారు ఎంత బాగుందో. రమ్మగారు ఎంత ఉందండి సురేష్ గారు? ఇందులో మేడం 7,000 నుంచి 5,000 దగ్గర నుంచి కూడా వస్తాయి. ఆహా. 60, 80, 100, 120 గ్రామ్స్. ఓకే. బట్ స్టోర్లో ఏంటంటే ముందు వాళ్ళకి తెలియాలి ఏం చూపిస్తున్నాం, ఏం కొంటున్నారు కస్టమర్కి అనేది. మైసూర్ క్రేప్ అంటారు, గ్రామ్స్ చెప్తే మీకు ఒక ఐడియా వస్తుంది. ఓకే. 60, 80కి వెళ్తే మేడం చీర పెట్టుకున్నప్పుడు హోల్స్ పడతాయి అనమాట, పిన్ పెట్టుకున్నప్పుడు. ఆహా. కొద్దిగా 100, 120కి వెళ్ళారనుకోండి, నెక్స్ట్ మీ పిల్లలకు కూడా ఇవ్వచ్చు. చీర ఎక్కువ కాలం చెక్కలా ఇందులో మందుతుంది కలర్స్ ఉన్నాయండి సురేష్ గారు? దాంట్లో కూడా కలర్స్ డిజైన్స్ ఉంటాయి మేడం. ఎంత బాగుందో. ఇది చూడండి, ఇంకా ట్రెడిషనల్ అన్నమాట. ఫుల్ ట్రెడిషన్ అంటారు. కట్టం చెక్స్ తమిళనాడు కూరపడవు అని చెప్పని ఇందులో రెడ్, ఇదే చెక్స్ కి రెడ్ కలర్ కడతారు అనమాట. ఇంతకీ కింద ఎల్లోది ప్రైస్ చెప్పలేదు. 18,495. 18,000 మొహం ఎంత బాగా కనపడుతుంది. అద్భుతంగా కనిపిస్తోంది. అంటే మీరు అన్ని కూడా ప్రీమియం క్వాలిటీ తీయమన్నారని చెప్పని ఈ ప్రైస్ లో తీసాం అనమాట. మన దగ్గర తక్కువ నుంచి కూడా ఉన్నాయి. ఓ. 2-3 ఫ్యాన్సీ తీసుకునే బదులు మైసూర్ క్రేప్ వెళ్తే 100, 120 తీసుకున్నాను. అంటే లైఫ్ ఉంటుంది. ఎక్కువ చీరలు కొనుక్కునేటప్పుడు ఖచ్చితంగా ఉండవలసిన మన కలెక్షన్ లో క్రేప్స్ ఉండాలి, 1-2 అయినా అని. అది మీకు బాగా ఇష్టం కదా రమ్మగారు క్రేపు? నేను కొనుక్కోను, కొనుక్కోరా? చూసినప్పుడు ఆనందిస్తా. ఇప్పుడు ఆ 18,000 రూపాయల చీర చాలా నచ్చింది నాకు. ఓ ఓ. అది ఎవరైనా కట్టుకుంటే చాలా బాగుంది అనిపిస్తుంది. కొనుక్కోవడానికి ఎందుకు పలచగా ఉంటుంది. ఇది పల్చగా ఇది అనిపించట్లేదు. పల్చగా అనిపించదు కదా. 120 గ్రామ్స్ ఎప్పుడు కూడా పల్చగా ఉండదు మేడం. 60, 80 గ్రామ్స్ ట్రాన్స్పరెంట్ ఉంటుంది. ఇదేంటండి వెరైటీ కనిపిస్తోంది? డిఫరెంట్ గా అనమాట. ఇందులోనే అంటే మాకు చెక్స్ ఇలా కాదు, ఇప్పుడు పెళ్లి కూతురు కూడా కడతాం అనమాట. అలా చిన్న పిల్లలు కట్టాలనుకున్నప్పుడు ట్రెడిషనల్ ఇది పళ్ళకి మధ్యలో ఇట్లా మిడిల్ లో వస్తుంది స్కర్ట్ ప్యాటర్న్ లాగా. సారీ చూసినానికంటే కడితే చాలా చాలా బాగుంటుందండి. అదే ఇది చూడండి, గంగా జమున కాన్సెప్ట్ లాగా 3 రంగులు. ఇప్పుడు మీరు చూసింది 5 సారీసే, అవునండి. కానీ 5 డిఫరెంట్ మోడల్స్ అనమాట. 5 వేరు మోడల్స్. 5ట్లో కూడా ఒక 15 to 20 సారీస్ కలర్స్ ఉంటాయి. ఒకవేళ మీకు కావాలన్నా లేదు మీ వ్యూవర్స్ కావాలన్నా కూడా. ట్రై కలర్ లో ఎంత ఉంది ప్రైస్? ట్రై కలర్ లో అండి 13,595. 120 గ్రామ్స్ లో. ఇదే 80 గ్రామ్స్ లో అయితే మనకి 8,595 లోనే ఉన్నాయి. స్క్రీన్ మీద నెంబర్ కనుక మీ వ్యూవర్స్ అయినా మీకైనా కావాలనుకుంటే మేడం నెంబర్ కనుక కాంటాక్ట్ అయితే మీకు గ్రామ్స్ వైజ్ గా, మెటీరియల్ వైజ్ గా, రేట్ వైజ్ గా నీట్ గా వాట్సాప్ సెండ్ చేయడం జరుగుతుంది. ఇది ఇప్పుడు మన అన్ని షోరూమ్ లో అవైలబుల్ గా ఉంది. అన్ని స్టోర్ లో అవైలబుల్. సఖీ ద హౌస్ ఆఫ్ కన్ఫ్యూజ్ ఉన్న అన్ని స్టోర్ లో అవైలబుల్ ఉందండి. చాలా బాగుంది. ఇప్పుడు దాకా కొంచెం 5 నుంచి స్టార్ట్ చేశారు కదా, ఇంకొక వెరైటీ చూపించండి నాకు సురేష్ గారు. ఎంత అంటే 2 నుంచి 4 లోపు చూపించండి. 2 నుంచి 4 లోపు. ఓకే అండి. ఎందుకంటే అందరూ హై ప్రైస్ కి వెళ్ళలేరు. ఎలా ఆలోచిస్తామంటే ఫెస్టివల్ కి కట్టుకున్నా కూడా ఏదైనా చిన్న చిన్న పార్టీలకి వాటికి వెళ్ళటానికి వీలుగా, లేకపోతే ఆఫీస్ వేర్ కి పక్కన పెట్టమందామా? ఇది మరి 18,000 అని చూస్తున్నాను. ఊరికండి అమ్మగారు, 18,000 కదా. మీరు పక్కన పెట్టండి సురేష్ గారు, నేను కొనిపిస్తాను అమ్మగారు. కొనిపెడతానని చెప్పు, తీసుకుందాం. మీకన్నా నా పక్కన పెట్టండి, బిల్లు వేయండి. చీరకి బ్లౌజ్ గా చూసారా? బూటీ బ్లౌజ్. బ్లౌజ్ గురించి ఆలోచించకుండానే బాగుంది. ఇందులో కలర్స్ ఉంటే కూడా ఒకసారి చూద్దామండి. కలర్స్ ఉన్నాయి. అంటే ప్రైస్ ఎక్కువలోనే డిజైనర్ కలెక్షన్ ఉంటాయి అనేది అపోహ అండి. సఖీలో ఏంటంటే 595 దగ్గర నుంచి అప్ టు 2 lakhs వరకు. ఎవ్రీ కస్టమర్ ఇంపార్టెంట్, ఎవ్రీ బడ్జెట్ ఇంపార్టెంట్ అండి. మనకి 3,000 లో కూడా చూసామంటే పళ్ళు మంచి డిజైనర్ పళ్ళు వచ్చి, బార్డర్ జకార్డ్ బార్డర్, చీరంతా బూటీ. ఇందులో కూడా అవునండి, ఇందులో కూడా మా సిగ్నేచర్ మిస్ అవట్లా. ఇది కూడా లాస్ట్ వరకు బుట్ట. మంచి పని అండి, ఇది మాత్రం చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. సింథటిక్ సారీస్ లో కచ్చంగ్ లో ప్లెయిన్ ఇస్తారు, కానీ చాలా మటుకు ముందు భాగం అంతా ప్లెయిన్. ఒక 10 centimeter కూడా ఇవ్వచ్చు. ఇది బ్లౌజ్ స్టార్టింగ్ ఇక్కడ నుంచి ఎండ్ వరకు కూడా పైన బార్డర్ ఇచ్చాము, కింద బార్డర్ ఇచ్చాము. ఇలా ప్రతిసారి కూడా కేరింగ్ ఉంటుంది అనమాట. మాక్సిమం వెండర్తో ఓన్ వెండర్స్ ఉంటారండి. పర్టికులర్గా మాకు కలర్ మ్యాచింగ్స్ కావాలి, డిజైన్స్ కావాలి, ఈ గ్రామ్స్ లో ఈ క్వాలిటీ కావాలని చెప్పని చేర్చుకుంటాం మేము. కూల్ గా ఉంది, అందంగా ఉంది. ఇది ఎంత అండి? అంతే మేడం, 3,000.
దివాళీ షాపింగ్ కి చాలా బాగుంటాయి. 3495 అండి. నేను 18,000 శారీ చెప్పాను, మీరు 3,000 ఇది బాగుంటుంది అంటున్నారు. అంటే మేడం ఏంటంటే వీడియోస్ కి ఎక్కువ చీరలు కట్టాలి కదా అని చెప్పని తక్కువ బడ్జెట్ లో వెళ్తే ఎక్కువ తీసుకొచ్చి ఆలోచిస్తున్నారు. ఎక్కువ సార్లు కట్టుకోలేమండి, సమస్య అది మాకు. కొన్ని చీరలు అయితే 2 సార్లే 3వ సారి దాని ఛాన్స్ రావటల్లా. అది ఇచ్చండి. బా మంచి రేట్. మీకు ఇదే వెరైటీలో బుట్ట చిన్నది ఇంకొంచెం పెద్ద బుట్టలో కూడా ఉన్నాయి అనమాట. చాలా చాలా ఉంటాయి. మనం ఏంటంటే కొన్ని మాత్రమే చూపిస్తున్నాము. అంటే ఇది హగ్గింగ్ గా ఉంటుంది, దగ్గరగా ఉంటుందా? బాడీ హగ్గింగ్ మెటీరియల్ మేడం. ఇంకోటి ఏంటంటే మెయిన్నెస్ ఈజీ. మీకు అసలు జర్నీస్కి వెళ్ళినా కూడా చాలా అంటే చాలా కంఫర్ట్ ఉంటుంది. ఇది మనకి వాష్ చేసినా కూడా ఏమీ ప్రాబ్లం ఏమీ లేదు. ఫ్యాబ్రిక్ కాదండి. అదంతా ముడత ఏమీ రావటం. ఏం కలర్ ఉంది? చక్కగా నీళ్ళల్లో ముంచి నీళ్ళలో ఆరేస్తే డ్రై వాష్లు కూడా అక్కర్లా, అవునా? ఐరన్ చేస్తే సరిపోతుంది నీట్గా. దీనికి బ్లౌజ్ ఏమొచ్చింది సురేష్ గారు? ఇది కుట్టి బ్లౌజ్ వస్తుంది, ఇది పల్లా, అవునండి, పళ్ళు వస్తుంది. చీరంతా కూడా ఇలా మనకి బంచుగుట్ట కాన్సెప్ట్ లో 2895 ఇది. 2895. ఓ సూపర్. ఇలా సింపుల్ గా కొద్దిగా. మరి మీరు కూడా రమాగారి పక్క నుండి ఉండి ట్రెడిషనల్ లోకి వెళ్ళిపోతున్నారు. కొద్దిగా అప్పుడప్పుడు ఇలాగా నిజమేనండి, ఫ్యాన్సీ స్టైల్లోకి వెళ్దామని అన్ని అంచుల చీరలు కట్టుకుంటాం జయ. అందుకనే డిజైనర్ కాన్సెప్ట్ ఇద్దామని. బాగుంది, చాలా బాగుంది. ఇలా చాలా ఉన్నాయి అనమాట. ఇవి నేను కూడా కట్టుకుంటాను. కట్టుకోవచ్చండి, కట్టుకోవాలనే ఇలా జరీ బార్డర్ మీద ఇచ్చాం అనమాట. 2995. చూడండి, నా పేరు చెప్పకండి, లేదు నేను కట్టుకుంటాను అంటున్నారు. అందుకనే మేడం. అంటే మన ఇద్దరికి మధ్య చాలా జనరేషన్స్ గ్యాప్ లేదు కాబట్టి. రమ్మగారు అట్లా చెప్పండి మీరు, అసలు వీడియో రికార్డ్ అవుతుంది. ఏ కట్ చేయండి అబ్బా. తూచ్. ఇది ఎంత బాగుందండి? 2995. అబ్బా, ఎంత బాగుంది రమ్మగారు. బాగుంది, సారీ కూడా చాలా బాగుంది. మెటీరియల్ కూడా మెయిన్నెస్ ఈజీ మేడం. ఐరన్ అక్కర్లేదు. ఇంకోటి ఏంటంటే డ్రై వాష్ వెళ్ళక్కర్లా. ఓకే, జయ కట్టుకోగలనా నేను? ఇది కట్టుకోవచ్చు రమ్మగారు, చాలా బాగుంది. చాలా ఉన్నాయి మీరు కట్టుకునే కలర్ టైప్ అయితే లో. ఎంత బాగుందో, కానీ నేను అంత లైట్ కలర్స్ ప్రిఫర్ చేయట్లేదు. ఇందులో డార్క్ కలర్స్ ఉన్నాయి. చాలా అందులో డార్క్ ఉన్నాయా? ప్రతి దాంట్లో కూడా 10 to 15 కలర్ చార్ట్ ఉంటుంది. ఓకే. సఖీ క్వాలిటీ క్వాంటిటీ రెండు మెయింటైన్ చేసిందండి. ఓ, మీరు ఇంతకీ ఏం పక్కన పెట్టమన్నారు? అంటే కింద రెడ్ నచ్చింది నాకు. ఓకే, ఆ రెడ్ అంటే పక్కన ఉంచండి. ఇంకో ఆప్షన్ ఏంటంటే మేడం, రెడ్ నచ్చింది కదా, రెడ్ లో మీకు ఈ బుట్ట ఓకేనా, లేదు ఈ చిన్న బుట్ట కావాలన్నా కూడా రెడీగా ఉన్నాయి మన దగ్గర. చిన్న పుట్ట దొరికితే తీసుకుందాం. డన్. చిన్న బుట్ట రెగ్యులర్ గా పట్టు చీరలకు కూడా ఉంటది కదా రమ్మగారు. ఇలాంటిది అయితే మనం ఎక్కువ చూడం. ఇది ఫ్యాన్సీ టైప్ లో ఫ్యాన్సీకి వెళ్ళినప్పుడు ఫ్యాన్సీ ఇప్పుడే కాన్సెప్ట్ కదా నాతో పోటీ పడుతున్నాను అన్నారు మీరు. మరి నువ్వు అయితే ఇంత పెద్ద పుట్ట తీసుకోవా? తీసుకుంటాను. నేనేమన్నా చిన్న బుట్ట మనం పట్టు చీరల్లో చూస్తాము, అది ఇది చూడం కదా. ఇది బాగుంది. మేడం గారు అనేది ఏంటంటే చిన్న బుట్ట ట్రెడిషనల్ కాబట్టి పట్టు సారీస్ వెళ్ళాలి ట్రెడిషనల్. ఫ్యాన్సీకి వచ్చినప్పుడు ఇలా ఫ్యాన్సీ కాన్సెప్ట్ లో ఫ్యాన్సీకి వెళ్తే బాగుంటుంది. చాలా బాగుంది. అది. ఈ పక్కన పెడదామా? రైట్. థ్యాంక్ యూ సురేష్ గారు, థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్. జయ చాలా బాగుంది. వేసుకుంటాను. ఫుల్ షాప్ అంతా ఫుల్ క్రౌడ్ ఉన్నా మా కోసం స్పెషల్గా కూర్చొని చక్కగా చూపించారు. ఆ కలర్ చూడండి ఎంత బ్యూటిఫుల్ గా ఉంది. సో దీవాలి మనం చూసింది స్టోర్ లో 15% అండి, స్టోర్ లో ఇంకా 85% ఉంది. అవునవును, అది క్రౌడ్ చూస్తుంటేనే అర్థమవుతుందండి. నేను రమ్మగారు ఒక మూల కూర్చి, మేము ఇక్కడ కూర్చొని వాళ్ళు చూసే చీర బొమ్మలు అడ్డు పెట్టుకోవాల్సి వస్తుంది బస్సు వచ్చింది. ఒక మూల కూర్చొని చేస్తా ఉన్నాము. సో ఈ దీపావళి పండక్కి డెఫినెట్గా మీరంతా కూడా సఖీని విజిట్ చేయండి. ఏస్రావు నగర్ అండ్ కుకట్పల్లి. ఏసునగర్ లో మేడం సఖీ అంటే 2-3 పేర్లు వస్తాయి అనమాట. సఖీ ద హౌస్ ఆఫ్ కంచూస్ మన బ్రాండ్. ఓ ఓకే ఓకే. ద హౌస్ ఆఫ్ కంచి అనే దానికి వ్యూస్ అనే దానికే డెఫినెట్ గా విజిట్ చేయండి. అండ్ ఆన్లైన్ లో కూడా సర్వీస్ ఉంది. ఇప్పుడు ఈ దీపావళికి అంటే దీపావళి ఇంకా వారమే ఉంది, అలా కాదు దీపావళి నుంచి డిసెంబర్ దాకా మనం అసలు మాఘమాసం వరకు మంచి ముహూర్తాలు ఉన్నాయి కాబట్టి మంచి అన్ని కలెక్షన్. సీజన్ కదా రమ్మగారు. మరి వెళ్దామా ఇంకా? బాగుంది. ఈ చీర తీసుకో మరి. అట్లనే ఈ చీర తీసుకుంటాను. ఇందాక ఒక చీర పెట్టాను, బెన్నిక్ రిపోర్ట్ తీసుకున్నారు. అదే బెన్నిక్ రేపు ఒకటి తీసుకున్నాను. ఏం లేదు, ఇది అయిపోయిన తర్వాత ఆఫీస్లో షూట్ ఉంది కదా, మన రెగ్యులర్ షూట్. సరే వెళ్ళిపోదాం. యాక్చువల్గా రెగ్యులర్ షూట్ ఉండిందండి. ఓకేనే. నేను రమ్మగారికి ఫోన్ చేసి ఇక్కడ తీసుకొచ్చాను. రమ్మగారు సర్ప్రైజ్ శారీ ఇప్పిద్దాం తెచ్చారు మీరు. అది అమ్మగారు మనసు. నేను 18,500కి తగ్గట్లేదు మరి. తప్పకుండా అంతే కదా రమ్మగారు. తీసేసుకుందాం. ఓకేనండి, బయలుదేరదామా మరి? బయలుదేరుతాం జయ. ఓకే బిల్ చేయించేసుకుని ఓకే సురేష్ గారు, ఓకే మేడం, మళ్ళీ కలుద్దాం. మళ్ళీ ఎస్, మళ్ళీ కలుద్దాం.